హనుమకొండ జిల్లా కేంద్రంలో ఉపాధ్యాయ సంఘాలు ఆందోళనకు దిగారు. విద్యారంగంలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్న విద్యా వ్యవస్థను గాడిలో పెట్టి నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉపాధ్యాయ సంఘాలు అయితే పిలుపునిచ్చాయి. అసలు ఎలాంటి సమస్యలు ఉన్నాయి, అసలు ధర్నాకి ముఖ్య కారణం ఏంటో తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు మీకు ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ధర్నాలో ఎలాంటి డిమాండ్ చేస్తున్నారు, అసలు మీ ప్రాబ్లమ్స్ ఏంటి? ఉపాధ్యాయ సంఘాల పక్షాన మేము రాష్ట్ర వ్యాప్తంగా అనేక మార్లు రాష్ట్ర ప్రభుత్వం ముందు విద్యారంగ సమస్యలను ప్రథమ స్థాయిలో పరిష్కరించండి, మాకు సంబంధించిన సమస్యలను కూడా మీరు పరిష్కరించండి అని చెప్పి చాలా న్యాయమైనటువంటి సమస్యలను ప్రజాస్వామికమైనటువంటి సమస్యలను ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందు ఎప్పటికప్పుడు ఉంచడం జరిగింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాటలు చెప్తూ కాలాతీతం చేస్తూ ఆ సమస్యలను పరిష్కరించకుండా విద్యారంగాన్ని మొత్తం నిర్వీర్యం చేసే కార్యక్రమాలు ఎజెండా అని వాళ్ళు తీసుకున్నారు. తెప్ప పెట్టకుండానే వర్క్ అడ్జస్ట్మెంట్ అనేటువంటి ఒక ప్రక్రియను తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో పాఠశాలలు మూసివేత అనేటువంటి కార్యక్రమానికి వాళ్ళు పూనుకున్నారు. అంటే 60 మంది విద్యార్థుల దగ్గర దాకా 2 ఉపాధ్యాయులే ఉండాలంటే అసలు 60 మంది విద్యార్థులకు 2 ఉపాధ్యాయులు ఎట్లా బోధన చేస్తారు? మా డిమాండ్ ఏంటంటే తరగతికో ఉపాధ్యాయుడు ఉండాలి, తరగతికో గది ఉండాలి, అన్ని సౌకర్యాలు ఉండాలి. అట్లా అయితేనే ఈ చదువు ముందుకు పోతుంది అనేటువంటి ఒక ప్రజాస్వామికమైన పద్ధతి, లేదా ఇవాళ ప్రజలకు విద్యను అందుబాటులో ఉంచేటువంటి పద్ధతి అని మనం చెప్తుంటే ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను తీసుకొస్తే దాని అర్థం ఏమిటి? ఉన్న పాఠశాలలన్నింటినీ మూసివేసి కొన్ని పాఠశాలని సర్వైవ్ చేసి చాలా సునాయాసంగా ప్రైవేటీకరణ వైపు చేసి ప్రజలకు విద్య లేకుండా చేసేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనకి రాష్ట్ర ప్రభుత్వం పూనుకున్నది. కాబట్టి దీన్ని ఈ ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీగా మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. ఇది సరైన ప్రక్రియ కాదు అని చెప్పి మేము చెప్తా ఉన్నాం. ఇవాళ ఈ ధర్నాలు చేస్తున్నాం. రేపు ఉదయ ఎత్తున ఇందిరా పార్క్ దగ్గర మహాధర్నా చేయబోతున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇంకా పోరాటాలను ఇంటెన్సిఫై చేస్తాం. ఎన్ని కేసులైనా సరే మేము ఫేస్ చేస్తాం అనేటువంటిది మేము మీ ద్వారా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి, రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. సార్, ఇప్పుడు ప్రభుత్వం చెప్తుంది నాణ్యమైన విద్య అందిస్తానికి ₹1,00,00,000 ఖర్చు పెడుతున్నామని. కానీ అక్కడ చూస్తే అధ్వానంగా ఉంది. ఏది మౌలిక వసతులు లేవు, విద్యార్థులకు సరైన మిడ్ డే మీల్స్ బిల్స్ కూడా పెండింగ్ ఉండటం, సరైన పౌష్టిక ఆహారాన్ని ఇవ్వలేని పరిస్థితి, ఇటు టాయిలెట్స్ కానీ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కూడా లేవు. అసలు వీటన్నిటిపైన ఉపాధ్యాయ ధర్నా ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనుకుంటున్నారు? ప్రభుత్వము మాటలలో చెప్తున్నది ఒకటి, ఆచరణలో జరుగుతున్నది ఒకటి. నిజానికి రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు బాగుపడాలంటే ప్రభుత్వ పాఠశాలలకు రాష్ట్ర బడ్జెట్ లో 30% నిధులు ఇవ్వాలని డాక్టర్ కొఠారి గారు 1966లోనే చెప్పిండు. ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చే కంటే ముందు మేము రాష్ట్ర బడ్జెట్ లో 15% నిధులు ఇస్తామన్నారు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది ఎంత? పాఠశాలలకు, విద్యారంగానికి కేవలం 7.4% మాత్రమే నిధులు ఇచ్చింది. ఇవాళ 15% ఇస్తా అన్న నిధులలో సగం బడ్జెట్ ఇస్తే ఇవాళ ఏ మేరకు ఈ పాఠశాలలు బాగుపడతాయి? ఇవాళ మొన్ననే సూచనలు అనేక పత్రికలలో వచ్చింది. 113 మంది విద్యార్థులకు ఒకటే ఒక టాయిలెట్ ఉంటే ఎట్లా వాళ్ళు టాయిలెట్ను యూజ్ చేస్తారు? వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితి ఏంది? వాళ్ళ అనేక పాఠశాలల్లో మౌలిక వసతులు ఏమి ఉన్నది. చాలా పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఉన్నది. ఇవాళ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అస్తవ్యస్త విధానాల వల్ల ఇవాళ ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు, ఒక తరగతి గది ఉండాల్సినటువంటి ప్రాథమిక పాఠశాలల్లో కేవలం 2-3 ప్రాథమిక పాఠశాలలు ఉండడం వల్ల ఏ మేరకు ఇవాళ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నటువంటి విద్యార్థులకు ఈ రాష్ట్ర ప్రభుత్వం నాణ్యమైన విద్య అందిస్తుంది? కాబట్టి ప్రభుత్వము బయటికి చెప్పేది ఒకటి, ఇవాళ ప్రాక్టికల్గా జరుగుతున్నది ఒకటి. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి కనుక ఉన్నట్లయితే ఇవాళ బడ్జెట్ను కనీసము 20% బడ్జెట్ను కేటాయించినట్లయితే ప్రభుత్వ పాఠశాల యొక్క పరిస్థితి మెరుగుపడేటువంటి అవకాశం ఉంటుంది. ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ నిరంతరం పోరాటం చేస్తుందని, ఆగస్టు 23 నాడు ఇందిరా పార్క్ వద్ద జరిగేటువంటి మహాధర్నాను విజయవంతం చేయాలని ఇవాళ ఉపాధ్యాయులను, మేధావులను, విద్యాభిమానులను, ఇవాళ వివిధ రాజకీయ పార్టీల నాయకులను కూడా మాకు మద్దతు ఇచ్చి ఈ ధర్నాలో పాల్గొనాలని కూడా ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. సార్, ఇప్పుడు మనము చూస్తే టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందితో పాటు ఇక్కడ అనేక ఇబ్బందులతో ఇటు విద్యా వ్యవస్థ అయితే కుంటుపడిపోతుంది. ఒక పక్క ప్రభుత్వ చిత్తశుద్ధి లేదు అనేది మనకి ఇక్కడ ఉన్న సమస్యలు చూస్తే అర్థమవుతుంది. ఈ సమస్యల పరిష్కారానికి ఉపాధ్యాయ రంగం ఏ విధంగా ఈ ప్రభుత్వంపై పోరాటం చేస్తుంది, సమస్య పరిష్కారానికి ఏ విధంగా సమస్య పరిష్కార వేదికగా ముందుకెళ్తుంది? యుఎస్పిసి ఆధ్వర్యంలో ప్రభుత్వానికి ఆల్రెడీ 3 అంచెల ధర్నా కార్యక్రమం మేము
అల్టిమేటం ఇవ్వడం జరిగింది. మేము పోరాడేదే ప్రభుత్వము చెప్పినటువంటి మాటలను పాటించమని చెప్తున్నాం అంతే. అలాగే ఈరోజు చెప్తున్నాం, ఈరోజు అంటే 20 నుంచి 23 వరకు మాకు గత ప్రభుత్వం పెంచిన వాళ్ళు ఎవరు రిటైర్ కాలే. అక్కడ నుంచి రిటైర్ అయినటువంటి ఈ యొక్క ఉద్యోగులందరికీ కూడా ఏ ఒక్కరికి వాళ్ళు దాచుకున్న పైసలు కానీ వాళ్ళకు వచ్చేటటువంటి బెనిఫిట్స్ కానీ ఇంతవరకు అందలే. నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంది ప్రభుత్వం. మా మాటలన్నీ కూడా పెడచెవిన పెడుతుంది. ఆ పెడచెవిన పెడితే ఆగేది కాదు. ఇది మా యొక్క అసహనంలోంచి పుట్టినటువంటిదే. ఇది పోరాటం ఎప్పటికీ చేస్తూ ఉంటాం, సమస్యల మీద ఎప్పటికీ పోరాడుతూ ఉంటాం. ఇచ్చేదాకా ఖచ్చితంగా మేము మీ మీద మాట్లాడుతూనే ఉంటాం. ఖచ్చితంగా మా సమస్యల్ని పూర్తి చేసే వరకు కూడా మేము ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతూ ఉంటాం. ప్రభుత్వం ఎవరైతే ఉపాధ్యాయులకు ఇచ్చిన అనేక హామీలని నెరవేర్చాలని, నెరవేర్చకపోతే పలు రకాలుగా ఉద్యమించి ఆ ప్రభుత్వాన్ని మెడల్ వంచైనా ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చే విధంగా ఇటు ఉచిత నాణ్యమైన విద్య సామాన్య ప్రజలకు అందే విధంగా అయితే మేము ముందుకు తీసుకెళ్తామని ఉపాధ్యాయ సంఘాలు నాయకులు చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ జలీల్తో చంద్రశేఖర్, రాజ్ న్యూస్, వరంగల్.